హాయ్ అండి. ఎలా ఉన్నారు మీరంతా? ఈరోజు నేను మీకు చూపించే కర్రీ ఏంటంటే ఆమ్లెట్ అండ్ ఎర్రదుంపల పులుసు అనమాట. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను మీకు చెప్తున్నానండి, చూడండి. వచ్చేసి ఇవి ఉల్లిపాయ ముక్కలు, ఇవి ఎర్రదుంపల ముక్కలు, ఇవి టమాటా ముక్కలు, ఇవి పచ్చిమిరపకాయలు, ఇది కొత్తిమీర, ఇదైతే రెడీ చేసి పెట్టుకున్న ఆమ్లెట్. ఒట్టి ఎగ్ మాత్రమే అండి, ఓకేనా? ఒట్టి ఎగ్ మాత్రమే. ఇది వచ్చేసి చింతపండు పులుసు ముందే నానబెట్టుకున్నాను, అప్పటికప్పుడు అంటే నానడం అవ్వదు కదండి, నానబెట్టి ఉంచుకున్నాను. ఇదేమో ఉప్పు, ఇదేమో పసుపు, ఇదేమో కారం, ఇదేమో నూనె, ఇదేమో ఎండుమిరపకాయ, జీలకర్ర, ఆవాలు. ఇలా వేసుకుంటే పులుసు అనేది టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఓకేనా అండి? ఇవి కావాల్సిన పదార్థాలు. ఓకేనండి, ఇప్పుడు మనం పెట్టుకున్న తర్వాత మనం గ్యాస్ ఆన్ చేద్దాము. ఓకే, ఎంత మంట వచ్చిందో చూడండి. కొద్దిగా ఈ బౌల్ హీట్ అయిన తర్వాత ఓకే, హీట్ అవుతుంది కదండి. హీట్ అయిన తర్వాత సరిపడా ఆయిల్ వేద్దామండి. చూస్తున్నారు కదా, కూరకి ఎంత సరిపోద్దో మనకి అంచనా తెలుస్తుంది కదా, అలా. ఓకేనండి, ఓకే అయిన తర్వాత కొంచెం మంట పెద్దది పెడదాము. పెట్టి కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను మీకు చూపించాను కదండి, ఎండుమిరపకాయ, జీలకర్ర, ఆవాలు అవి వేసేద్దాం. ఓకేనండి, అవి వేసిన తర్వాత ఒక ఇలా తిప్పి అవి వేగాయి కదండి. ఇప్పుడు ఆనియన్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అన్నమాట. వేసిన తర్వాత ఇది ఒక తిప్పు ఇలా తిప్పుకొని ఇప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలండి, పచ్చిమిర్చి ఇది కలుపుకుంటే అవి వేగడానికి గాను కొంచెం సాల్ట్ అండి. ఇవి కొంచెం వేగాయి కదండి. ఇప్పుడు ఎర్రదుంప ముక్కలు మనం పక్కన పెట్టుకున్నాం కదా, వీటిని మరి ఎవరేమంటారో తెలియదు కానీ నేనైతే ఎర్రదుంపలు అంటాను. ఈ ముక్కలు వేసేసాను. వేసిన తర్వాత ఒక ఇలా కలుపుకొని కాబట్టి ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేసుకుంటే అయిపోద్ది అన్నమాట. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి ఉంటే మాత్రం నేను ఎక్కువే వాడతాను. ఇక ఇందులో మిగిలి ఉన్నది కొత్తిమీర అండ్ ఎగ్ ఆమ్లెట్. అది ఈ కొత్తిమీర గార్నిష్ కోసం అండి, లాస్ట్లో వేయడానికి. ఆ ఎగ్ ఆమ్లెట్ వచ్చేసి ఇంకా వేయడానికి కొంచెం టైం పడుతుంది అన్నమాట. చూడండి, ఇప్పుడు వచ్చేసి అది వేగిపోయిందండి. ఇదిగో మనం ఎంతైతే తింటామో అంతకే సరిపడగా కారం, ఇది మాది పాత కారం అండి, కారం. ఆ తర్వాత పసుపు, కొంచెం అంతా పసుపు అయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఉప్పు. మనము ఎంతైతే ఉప్పు తింటామో అంత సరిపడగా, రుచికి సరిపడగా ఉప్పు. ఓకేనా అండి? నాకైతే అది సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత వేగిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఈ ఆమ్లెట్ ఉంది కదండి, ఇది వేసేసుకోవాలి. ఇందులో వేసుకుని అలా కలుపుకొని, అదేం విడిపోదండి, మనం వేయించి పెట్టుకున్నాం కాబట్టి విడిపోయే ఛాన్స్ అయితే అస్సలు లేదండి.
ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఏగిపోయింది కాబట్టి పిండి పక్కన పెట్టుకున్న చింతపండు గుజ్జు పులుసు ఓకేనా అండి, అదిగో మనకి ఎంత అయితే కావాలో అంత ఓకేనా అండి. అంతే, కొంతమంది పులుసు అంటే పలసగా వేసుకుంటారు, మాకైతే చిక్కగానే ఉండాలన్నమాట. ఎగురు ఎలా ఉంటుంది అలా చిక్కగా ఉండాలన్నమాట. దగ్గరికి అయిన తర్వాత ఈ కొత్తిమీర వేసుకుని దింపేసుకోవడమే అంతే. ఎర్రదుంప అండ్ ఆమ్లెట్ పులుసు రెడీ అన్నమాట అండి. ఉడికిన తర్వాత అప్పుడు మరలా ఒకసారి నేను మీకు చూపిస్తానండి. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి, దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు చివర్లో కొత్తిమీర గార్నిష్ కోసం ఓకేనా అండి. ఇంతేసేస్తున్నారు ఏంటి అనుకుంటారేమో, మాకైతే ఈ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం అన్నమాట. ఆరోగ్యానికి కూడా మంచిది కొత్తిమీర ఓకేనా అండి. అయిపోయింది, ఇంక స్టవ్ కట్టేసుకోవడమే లేట్. ఇదిగోండి ఎగ్ వేసాను కదా, అదిగో ఎగ్ ఆమ్లెట్. ఈ పులుసులోనండి ఎగ్ మామూలుగా కోడిగుడ్లు ఉడికిపెట్టి కూడా వేసుకుంటారు. అంటే ఉడకబెట్టిన ఎగ్స్ కంటే ఇలా ఆమ్లెట్ వేసుకున్న ఇదైతే బాగా టేస్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఆ ఆమ్లెట్లో ఉన్నదంతా కూడా ఆ పులుసులోకి దిగి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటుంది, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సింపుల్గా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది, సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అన్నమాట ఓకేనా అండి. చూడండి ఇంకోండి ఎర్రదుంప ముక్కలు అయితే ఈ ముక్కలు కూడా ఉడికిపోయినాయండి ఓకేనండి. కూర అయితే ఇంకెలా ఉందంటే చాలా గుమగుమలు అయితే సూపర్గా ఉన్నాయి అన్నమాట అండి, చాలా బాగుంది ఓకేనండి. ఈరోజు మన వీడియో అయితే ఇదండి. మరలా రేపటి వీడియోలో మరలా కలుసుకుందామండి. అంతవరకు బాయ్ అండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఓకేనా అండి. నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చూస్తున్నారు కదండి, రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆపేస్తానండి, ఇంకెందులోకి కూడా సర్వ్ చేయను, ఇంకెలా ఉంచేస్తాను మూత పెట్టేసి ఓకేనండి. బాయ్ అండి. ఫ్రెండ్స్ చూడండి, సర్వ్ చేయకూడదు అనుకున్నాను కానీ మీకు క్లియర్గా చూపించాలి కదా, అందుకని మళ్ళా ఇలా బౌల్లోకి అయితే సర్వ్ చేశాను అనమాట. చూడండి, చూస్తుంటుంటే నోరు ఊరిపోతుంది కదండి, చాలా అంటే చాలా బాగుంది. అదిగో కొత్తిమీరతో గార్నిష్, ఈ పక్కేమో ఆమ్లెట్, మధ్యలోనేమో ఎర్రదుంపలు. చూసారా ఎంత బాగుందో ఆవాలతో, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట.